నమస్తే. దేశానికే దిశానిర్దేశం చేసిన ఆర్థిక శక్తి ఆయన. నవభారత నిర్మాణానికి పునాది వేసిన కూలి, భారత జాతిని ఆర్థిక శక్తిగా నిలిపిన రూపశిల్పి, పేదరికపు అంచు నుంచి ప్రపంచ శక్తిగా మార్చిన మహామేధావి, మాటలతో కాక చేతలతో పనిచేసి చూపించిన ప్రధాని, ప్రగతిశీల మార్పులతో దేశాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టించిన కృషీవరుడు, సాహసోపేత సంస్కరణలతో మౌనమునిగా కర్మయోగిగా తన కర్తవ్యాన్ని పూర్తి చేసిన కర్షకుడు, ప్రతిపక్ష నేతలు సైతం కొనియాడే అజాత శత్రువు, నేటి తరం రాజకీయ నేతలకు ఆదర్శంగా నిలిచిన మిస్టర్ క్లీన్, యావత్ దేశాన్ని శోక సంద్రంలో ముంచేసి శాశ్వతంగా సెలవు తీసుకొని ఒక జ్ఞాపకంగా మారిపోయారు. మౌనంగానే తన జీవన ప్రస్థానాన్ని వీడ్కోలు పలికిన మన ప్రియమైన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ రాజకీయ ప్రస్థానం గురించి కొన్ని గుర్తు చేసుకుందాం. కొన్నేళ్లుగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గురువారం రాత్రి ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. అనూహ్యంగా దేశ ఆర్థిక మంత్రిగా, ప్రధానిగా సేవలు అందించి సెలవు తీసుకున్నారు. 1932 సెప్టెంబర్ 26వ తేదీన పశ్చిమ పంజాబ్లోని గుహ్లో జన్మించారు మన్మోహన్ సింగ్. ప్రస్తుతం ఈ ప్రాంతం పాకిస్తాన్లో ఉంది. మన్మోహన్ సింగ్ పంజాబ్ యూనివర్సిటీలో 1952లో BA, 1954లో MA డిగ్రీలు పొందారు. 2 డిగ్రీలను ఆర్థిక శాస్త్రంలోనే చేశారు. తర్వాత 1957లో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చేరి ఆర్థిక శాస్త్రంలో ఫస్ట్ క్లాస్ ఆనర్స్ పట్టా పొందారు. 1962లో ఆక్స్ఫర్డ్ నుంచి MA DPhil ఆనరిస్ కాసా నుంచి లిట్ డిగ్రీ అందుకున్నారు. చదువు పూర్తయ్యాక 1957-59 మధ్య ఆర్థిక శాస్త్రంలో సీనియర్ అధ్యాపకుడిగా సేవలందించారు. 1959-63లో రీడర్గా, 1963-65 మధ్యకాలంలో పంజాబ్ వర్సిటీ చండీగఢ్లో ప్రొఫెసర్గా పనిచేశారు. (1966-69) మధ్య ఐక్యరాజ్య సమితిలో వాణిజ్య వ్యవహారాల అధికారిగా సేవలు అందించారు. ఇక్కడే తన శక్తిని ప్రపంచానికి పరిచయం చేసే అవకాశం అందుకున్నారు. 1962-71 మధ్యకాలంలో ఢిల్లీ వర్సిటీ అంతర్జాతీయ వాణిజ్యంలో ప్రొఫెసర్గా మన్మోహన్ విధులు నిర్వహించారు. ఆ తర్వాత 1972 నుంచి 76 వరకు ఆర్థిక శాఖలో ముఖ్య ఆర్థిక సలహాదారు, 1976 నుంచి 80 మధ్య రిజర్వ్ బ్యాంకు డైరెక్టర్గా, IDBI డైరెక్టర్గా, ఆసియా అభివృద్ధి బ్యాంక్ భారత విభాగం గవర్నర్గా, IBRD భారత విభాగం గవర్నర్గా బాధ్యతలు నిర్వర్తించారు. 1982లో RBI గవర్నర్గా ఎంట్రీ ఇచ్చి 85 వరకు విశేష సేవలు అందించారు. అప్పుడే నాటి ప్రధాని PV నరసింహారావు దృష్టిని ఆకర్షించారు. మన్మోహన్ శక్తిని గుర్తించిన PV నేరుగా భారత ఆర్థిక మంత్రిగా బాధ్యతలు అప్పగించారు. 1991 నుంచి 96 మధ్యకాలంలో ఆర్థిక మంత్రిగా సేవలు అందించి తనదైన ముద్ర వేశారు. 1991 వరకు క్లోజ్డ్ ఎకానమీగా ఉన్న భారతదేశాన్ని ఓపెన్ ఎకానమీగా చేస్తూ ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టారు. ఎంత బంగారం తాకట్టు పెట్టినా ఆర్థిక కష్టాలు తీర్చుకోలేని స్థితిలో ఉన్న దేశాన్ని నేడు ప్రపంచంలో టాప్ 5 ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా నిలిపారు. దట్ ఈస్ మన్మోహన్ సింగ్ అని నిరూపించుకున్నారు. అప్పటి ప్రధాని PV నరసింహారావు గారితో కలిసి దేశ ప్రగతిని పరుగులు పెట్టించి దేశ GDPలో 10.8% వృద్ధి రేటు సాధించి సరికొత్త రికార్డును సృష్టించారు. ఆర్థికంగానే కాదు, సంక్షేమంలోనూ తనదైన ముద్ర వేశారు మన్మోహన్ సింగ్. 2004లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మన్మోహన్ రోజుకు 18 గంటలు అవిశ్రాంతంగా పనిచేసి దేశాన్ని ప్రపంచ శక్తిగా మార్చేశారు. మన్మోహన్ హయాంలో వెనుకబడిన వర్గాలకు 27% సీట్ల కేటాయింపు జరిగింది. 2005లో సమాచార హక్కు చట్టం తీసుకువచ్చి పరిపాలనలో పారదర్శకత చూపించారు. 2005లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించి పేదల బ్రతుకుల్లో వెలుగు నింపారు.
నేటికి ఆ పథకాన్ని అన్ని ప్రభుత్వాలు కొనసాగిస్తూ ఉండడం గమనార్హం. ఆర్థిక మంత్రిగా ఎంత సమర్థవంతంగా పనిచేశారో ప్రధానిగా కూడా అంతే ఆదర్శవంతంగా సేవలు అందించారు. రాజకీయ విమర్శకులకు పూర్తిగా దూరంగా ఉండి మౌనముని అజాత శత్రువుగా పేరు సంపాదించుకున్న ఆయన దేశాన్ని మౌనంగానే అభివృద్ధి పదం వైపు నడిపించారు. మన్మోహన్ అందించిన సేవలకు అవార్డు రివార్డులు సైతం అతని వద్దకు చేరేందుకు పోటీ పడ్డాయి. 1987లో పద్మవిభూషణ్ వరించింది. 1993-94లో ఉత్తమ ఆర్థిక మంత్రిగా యూరో మనీ అవార్డును అందుకున్నారు. 2007 అవుట్ స్టాండింగ్ పార్లమెంటేరియన్గా అవార్డు పొందారు. 2010లో వరల్డ్ స్టేట్స్మెన్ అవార్డు వరించింది. ఫోర్బ్స్ అత్యంత శక్తిమంతుల జాబితాలోనూ మన్మోహన్కు చోటు దక్కింది. 2017లో ఇందిరాగాంధీ శాంతి బహుమతి అందుకున్నారు. ఇలా దేశానికి ఎన్నో విజయాలు అందించి వ్యక్తిగతంగా అనేక విజయాలు అందుకున్న కర్మయోగి గురువారం రాత్రి 9:51 తన ప్రస్థానం ముగించి దేశ ప్రజలను శోకసంద్రంలో ముంచేశారు. సో ఈ విధంగా మన్మోహన్ సింగ్ గారి జీవితం ముగిసింది. అయితే 7 రోజుల సంతాప దినంగా దేశమంతా కూడా పాటిస్తుందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం కూడా చాలా మంచి పరిణామం. అయితే ఇక్కడ మనం ఈ సంతాప దినాలుగా అంటే వారం రోజులు ప్రకటించడం కేంద్ర ప్రభుత్వం అనేది కూడా ఇది మనం ఆయనకి ఇచ్చే గౌరవంగా భావించవలసింది. అలాగే తెలంగాణ రాష్ట్రం ఈరోజు సంతాప దినం కింద స్కూళ్ళు మరియు ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు దినంగా ప్రకటించారు. సో ఈ విధంగా మన మాజీ ప్రధాని అయినటువంటి మన్మోహన్ సింగ్ గారు కాలం చేయడం అనేది చాలా బాధాకరమైన అంశంగా భావిస్తున్నాను.